సింధు రెడ్డి గారు అయితే ఉన్నారు. నమస్తే. హలో. నమస్కారం అనిల్ గారు. నిన్న వినే ఉంటారు, నిజామాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. అవునండి. మీరు కూడా అనేక సమస్యల మీద పోరాడుతా ఉన్నారు, నిరుద్యోగ అంశాల పైన. ఎట్లా చూస్తా ఉన్నారు ఒక నిరుద్యోగ? సీఎం రేవంత్ రెడ్డి నిన్న 70,000 జాబులు ఇచ్చేసినాం, ఒక్క మనిషి ఒక్క లెక్క తక్కువైనా కానీ ఒక్కరు తక్కువైనా కానీ నా తలదీసి పక్కన పెట్టుకుంటా అనే వ్యాఖ్యలు మాట్లాడిండు. ఎట్లా చూస్తా ఉన్నారు? ఇప్పుడు దానికి నా సమాధానం ఏముంటదంటే అండి, మరి తలదీసి పక్కన పెట్టుకోవడానికి ఏ రోజు సిద్ధం చేసుకున్నారో చెప్పాలి సీఎం గారు. ఎందుకంటే ఒక సీఎం పదవిలో ఉండి ఇట్లా అడ్డగోలు అబద్ధాలు ఆడడం అసలు ఏం ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము ఎగ్జామ్స్ రాసిన వాళ్ళగా ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మాకు తెలుసు. సో నేను ఒకటే అడుగుతా సీఎం గారిని, మీరు కేసీఆర్ గారికి లెక్క చెప్పడం కాదు, మాకు లెక్క చెప్పండి ఫస్ట్. మాకు లెక్క చెప్పడానికి మమ్మల్ని ఎల్బీ స్టేడియం రమ్మంటారా, లేకపోతే వాళ్ళ జూబ్లీ ప్యాలెస్ కి రమ్మంటారో చెప్పమనండి. మేమందరం సిద్ధంగానే ఉన్నాం. మాకు కూడా లెక్క తెలుసుకోవాలని ఉంటది కదా. ఎందుకంటే మేము అబద్ధం అంటారు, సీఎం గారేమో పదే పదే ఇచ్చినా అంటారు. మరి ఏది కరెక్ట్ అనేది తేలిపోవాలి కదా. ఇంకెన్ని రోజులు ఇట్లా అబద్ధం చెప్పుకుంటూ పోతారు? ఆ లెక్క తెలుసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. మరి ఆయన జూబ్లీ ప్యాలెస్ లో ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారనేది చెప్తే బాగుంటది. అంటే గత పాలకులు పేపర్లు లీకులు చేసి విద్యార్థులను నాగం చేసిర్రు, మేము అట్లా వేయకుండా మేము మీకు ఒక సవాలు విసురుతా ఉన్నాం, మేము 70,000 జాబులు ఇచ్చినాము, మీకు కావాలంటే రండి ఒక సవాలు విసురుతా ఉన్నాం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నా న్యాయం జరిగిందా? అంటే మీరు నిరుద్యోగులంతా బస్సు యాత్రలు చేసిరు, అనేక విధాలుగా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే దాంట్లో ప్రయత్నాలు చేసిరు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? ఏమన్నా న్యాయం జరిగిందంటారా? ఇప్పుడు ఎంతసేపు ఉన్న గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు కదండి. నేనేమంటున్నా అంటే, అవును గత ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి, కానీ ఆ తప్పులకి నైతిక బాధ్యత వహించే కదా గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేసింది 2 సార్లు. అప్పుడు కూడా మేము కోర్టులో కేసులు వేసినాం. అన్యాయం జరిగింది బయోమెట్రిక్స్ వల్ల కోర్టులో కేసు వేసినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరు కూడా అడ్డుకోలేదు దాన్ని. మరి ఇవాళ గ్రూప్ 1 విషయంలో ఇన్ని అవకతవకలు జరిగినా కూడా ఎందుకు ఇంకా గవర్నమెంట్ కి ఫేవర్ గా జడ్జిమెంట్ వస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఇది నా ఆరోపణ కాదండి, ఇది నా జెన్యూన్ డౌట్. ఎందుకు అంటే రీసెంట్ గా కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో ప్రూఫ్ తో సహా చూపించిండ్రు. ఏం చూపించినారు? కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఒక ఏమంటారు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంటే అక్కడ జడ్జిని ఎట్లా మ్యానిపులేట్ చేశారు అనేది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాలలో ఎట్లా వచ్చింది, ఆ జడ్జి స్వయంగా వచ్చి చెప్పిన మాటలే ఆ ప్రెస్ మీట్ లో బయట పెట్టిండ్రు. సో అదంతా చూస్తుంటే ఒక కంపెనీ కోసం అంత చేసిన ఆయన ఇప్పుడు సీఎం పదవిలో ఉండి ఈ గ్రూప్ 1 లో చేయలేదని గ్యారంటీ ఏంటి? ఇట్లాంటి డౌట్స్ మాకు రావడానికి స్కోప్ ఉంది కదా ఇక్కడ. ఎందుకంటే అట్లాంటి పనులు చేసిన మనిషే కదా ఇప్పుడున్న సీఎం గారు. ఇన్ని చేసేవి చేసుకుంటూ ఇంకా మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామనంటే, మరి ఇస్తే మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. లేదు అని అంటే నిరుద్యోగుల్ని ఆయన జూబ్లీ ప్యాలెస్ కి పిలుచుకొని చెప్పమనండి. ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? సీఎం కాదు కదా, ఏ నాయకుడు కూడా ఎందుకు ధైర్యం చేయట్లేదు మాట్లాడడానికి? అంటే ఎల్బీ స్టేడియమే అనడానికి గల కారణాలు కూడా ఉన్నాయంట. అంటే అక్కడనే అన్ని కూడా నియామక పత్రాలు అక్కడనే ఇస్తా ఉన్నారు కాబట్టి దాదాపుగా మరి అక్కడ 70,000 పైనే ఇచ్చామనే ఒక ధైర్యంతో మాట్లాడి ఉండొచ్చు అనే కూడా కొంత వాదన వినొస్తున్నాయి కదా. అవునండి, మేము కూడా అగ్రి చేస్తున్నాం. ఏ పాయింట్ కి మేము అగ్రి చేస్తామంటే, ఆయన ఇచ్చింది కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చినారు. ఈ 70,000 ఏవైతే చెప్తున్నారో కౌంట్, వాటికి మొత్తం ఆయన ఇచ్చింది నియామక పత్రాలు మాత్రమే. సో అదే రకంగా ఆయన జాబ్లు ఇచ్చినట్టు క్యాలిక్యులేట్ చేసుకుంటే మరి ఇంకా మిగిలిన 1,30,000 నియామక పత్రాలు కూడా ఇవ్వమని చెప్పండి. ఇవ్వాలి కదా, మరి ఇచ్చేసేయాలి. ఇప్పుడు నియామక పత్రాలు ఇవ్వగానే జాబులు ఇచ్చేసినట్టు లెక్క అయితే మరి 1,30,000 మందికి ఇంక ఇచ్చేసేయండి నియామక పత్రాలు. మరి ఎందుకు ఇంకా నోటిఫికేషన్లు ఎందుకు, ఎగ్జామ్లు పెట్టడం ఎందుకు, ఈ డిలే ఎందుకు, ఈ వెయిటింగ్ ఎందుకు? మాకు కూడా ఏం చెప్తారు అంటే ఫైనల్ గా ఒక ఈ నిరుద్యోగ అంశం పైన తెలంగాణ సీఎం కి ఒక నిరుద్యోగ చెప్పాలంటే ఏం చెప్తావు? మేము అబద్ధాలు ఆడడం మానుకుంటే చాలా మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఈ అబద్ధం ఒకసారి చెప్పింది కాదండి, ఇప్పటికీ 10 సార్లు చెప్పినారు. ఆయన చెప్పినారు, ఆయన మంత్రులు చెప్పినారు. మేము చెప్పేది ఒకటే, మీకు చేత కాకపోతే ఇయ్యను అని చెప్పండి. అంతేగాని అన్ని హామీలు ఇచ్చుకుంటూ మమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ కాదు. ఇవన్నీ మేము చూస్తూ ఊరుకున్నాం, మేమేం చేయట్లేదు కదా, ఏం మాట్లాడట్లేదు కదా అని ఇష్టం ఉన్నట్టు రెచ్చిపోయి మాట్లాడితే దానికి తగిన ఫలితం మాత్రం రేవంత్ గారికి ఖచ్చితంగా ఉంటది. నిజంగానే ఆయన చిత్తశుద్ధి ఉంటే మన నిరుద్యోగులను ఆయన ప్యాలెస్ కి పిలుచుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పిలిచి చెప్పండి, మాకు లెక్క చెప్పండి ఫస్ట్. వేరే ఆపోజిషన్ లీడర్స్ కాదు కదా ఎగ్జామ్స్ రాసేది, మేము కదా రాసేది, చదువుకునేటోళ్ళు కదా. మమ్మల్ని పిలిచి ఫస్ట్ మాకు లెక్క చెప్పండి, తర్వాత మీరు ఏమని అనుకోండి అంట నేను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.